అందరికీ నమస్కారం. 'వింగ్స్ ఆఫ్ ఫైర్' ఈ బుక్ పేరు వినే ఉంటారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ బుక్ ఇది. దీన్ని తెలుగులో కూడా అనువదించబడింది. ఒక విజేత ఆత్మకథ అని చెప్పేసి మీకు బుక్ అవైలబుల్గా ఉంటుంది. అమెజాన్లో లేదంటే మీ నియరెస్ట్ బుక్ స్టోర్స్లో ఎక్కడున్నా మీకు ఈ బుక్ అవైలబుల్గా ఉంటుంది. ఈ బుక్నైతే చదవడం జరిగిందండి. అంటే నేను చదివాక అనుకున్నాను, అరే ఇంత ఆలస్యంగా చదివానా, ఎప్పుడో ముందు చదవాల్సింది అనే ఒక ఊహ అయితే నా మధ్యలోకి వచ్చింది. ఎన్నో విషయాలు, ఎన్నో నేర్చుకోవాల్సిన పాఠాలు ఇందులో ఉన్నాయనే చెప్పాలి. కొన్ని మీతో పంచుకుంటాను. అన్నీ పంచుకోవడానికి కూడా ఇది బుక్ కాబట్టి చదివితేనే ఒక పాఠకుడిగా మీకు ఆ అనుభూతి వస్తుంది. కానీ కొన్ని విషయాలు నాకు నచ్చినవి, నేను ఎంతో కొంత వాటి నుండి స్ఫూర్తి పొందిన కొన్ని విషయాలు అయితే మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. మొదటిది, మనుషులు ఎప్పుడైతే తాము ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారో అప్పుడు ఒక సహచర్యం కోసం వెతుక్కోవడం మొదలు పెడతారు. వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉన్నారో అప్పుడల్లా తమకు సహాయం చేసే వాళ్ళ కోసం వెతుకుతుంటారు. తాము ఏదైనా సంకటంలో చిక్కుకుంటే దాని నుంచి బయటపడవేసే వాళ్ళ కోసం చూస్తారు. తిరిగి తిరిగి సంభవించే ప్రతి వ్యాకులత, ఆకాంక్ష, కోరిక తమ కోసం తమదైన సహాయకుణ్ణి పొందుతాయి. అంటే ఇక్కడ అందరము రెగ్యులర్గా అనుభవించే ఒక చిన్నపాటి భావమే అండి అది. ఏదో కష్టం వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు మనలో మనమే ఎన్నో ఊహాగానాలు పెట్టేసుకుంటాం, ఎంతో భయభ్రాంతులకు లోనవుతాం. అలాంటి సమయంలో మది కనిపించేది ఒక్కటే ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి పంచుకోవడానికి ఈ విషయాన్ని, లేదంటే ఈ యొక్క సమస్యని, నా ఈ యొక్క బాధని పంచుకోవడానికి ఎవరో ఒక వ్యక్తి ఉంటే బాగుండు, ఎవరో ఒక వినే చెవి ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన, ఆశ ఉంటాయి మనుషులుగా. సో దానికి కూడా ఇక్కడ ఏం చెప్తాడంటే, తిరిగి తిరిగి సంభవించే ప్రతి వ్యాకులత, ఆకాంక్ష, కోరిక తమ కోసం సమదైన సహాయకుణ్ణి పొందుతాయి. ఖచ్చితంగా అలాంటి ఒక తోడునైతే పొంది తీరుతాయి అనే ఒక ఉద్దేశం ఇక్కడ నేర్చుకోగలిగాను. రెండో అంశం, సమస్యల్ని ఎదుర్కొని వాటిని పరిష్కరించవలసిన ప్రక్రియ ఎంతో శ్రమ పెట్టడమే కాక బాధని కూడా కలిగిస్తుంది. కనుక మనం ఆ పరిష్కారాన్ని నిర్వధికంగా వాయిదా వేస్తుంటాం. విజయం నుంచి వైఫల్యాన్ని వేరు చేయగలిగేది సమస్యలే. అవి మన లోపల దాగి ఉన్న సాహసాన్ని, వివేకాన్ని బయటకు తీస్తాయి. అంటే ఈ విషయాన్ని ఆలోచిస్తే కూడా సమస్యల్ని ఎదుర్కొని వెంబడే వాటిని పరిష్కరించుకోగలిగే ఆలోచనలు ఆలోచించి ముందడుగు వేస్తే సమస్య అక్కడితోనే తీరిపోతుంది. కానీ చాలా మటుకు ఆ తీరే, ఆ ప్రయాణం, ఒక సమస్యని తీర్చుకునే ఆ ప్రయాణము ఎంతో కష్టంగా ఉంటుందని చెప్పేసి, ఎంతో బాధతో కూడుతుందని చెప్పేసి ఆ గమ్యాన్ని, ఆ పరిష్కారం అనే ఒక గమ్యాన్ని చేరడానికి చాలా వరకు మనము వాయిదా వేస్తుంటాం. మూడో అంశం, SLV3 విజయవంతంగా ప్రయోగించబడ్డ సందర్భంలో ఆ అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కలాం గారిని బొంబాయి నెహ్రూ సైన్స్ మ్యూజియం వాళ్ళు పిలుస్తారు. కలాం గారు అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ ధవన్ గారి టెలిఫోన్ కాల్ వస్తుంది. ఆ మరుసటి ఉదయమే కలాం గారు ఢిల్లీ చేరుకోవాల్సిందిగా ప్రొఫెసర్ ధవన్ గారు కోరుతారు. అలాగే ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కలుసుకుంటున్నామని చెప్తారు. కానీ కలాం గారికి వచ్చిన చిక్కల్లా తన దుస్తులతో సమస్య వచ్చి పడుతుంది. తనకు అలవాటైన పద్ధతిలో మామూలు దుస్తుల్లో, కాళ్ళకి సాదా చెప్పులతో కలాం గారు ఉండుంటారు. ప్రధానమంత్రిని కలవడంలో చూపించవలసిన మర్యాద ఇదేనా అని చెప్పేసి కాస్త ఈ విషయాన్ని ప్రొఫెసర్ ధవన్ గారితో పంచుకుంటే ఒక గొప్ప మాట చెప్తారండి ఆయన. ఏంటంటే, నీ విజయమే నీ సౌందర్యం. అసలు నాకు ఈ 2 పదాల ఒక మాట చదివాక నిజంగా అనిపించింది, ఒక గెలుపే కదా నువ్వేంటో లోకానికి పరిచయం చేసింది. సో నీ విజయమే నీ సౌందర్యం అన్న ఈ 2 మాటలు కూడా నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి, ఎంతో మంచి ఉద్దేశాన్ని నింపాయి. చివరి అంశం, అయితే జీవితం గురించి, మనుషుల గురించి మాట్లాడుతూ కలాం గారు ఇలా అంటారనమాట, చిక్కేమిటంటే
మనం జీవించడం మాని తరచూ దాన్ని విశ్లేషించడానికి పూనుకుంటాం. మనుషులు వాళ్ళ అపజయాల్ని కార్యకారణాల కోసం చీల్చి చూస్తారు. నిజానికి చేయాల్సింది వాటి నుండి అనుభవం గ్రహించడం, ఆ వివేకం ఆధారంగా అటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవడమును నా నమ్మకం ఇది అని చెప్పేసి కలాం గారు చాలా చక్కగా చెప్పారు. అంటే తప్పులన్నవి జరుగుతుంటాయి, కావాల్సుకోనని చెప్పేసి ఎప్పుడు తప్పులు చేయము, కానీ జరిగే ప్రక్రియలో తెలుసో తెలియకో తప్పులు జరుగుతుంటాయి. అలా అని చెప్పేసి అక్కడే ఆగిపోలేం కదా. ఆ తప్పు మనకు నేర్పిన పాఠాన్ని నేర్చుకొని మళ్ళీ అవి చేయకుండా చూసుకోవడమే జీవితం అంటే అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు ఉన్నాయండి. కానీ మిగతా విషయాలన్నీ, మిగతా అంశాలని మీరు బుక్ చదివే తెలుసుకోండి. మరీ ముఖ్యంగా ఈ బుక్ మొత్తంలో 2 ముఖ్య ఘట్టాలు ఉంటాయండి. ఒకటి SLV3 విజయవంతంగా ప్రయోగించబడడం, ఇంకోటి మిసైల్ అగ్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించబడ్డం. అంటే వాటి విజయం వెనుకున్న ప్రయాణం ఈ పుస్తకంలో చదివిన, ఆ ప్రయాణంలో ఎదురైన సమస్యల్ని, కష్టాల్ని అధిగమించిన తీరును చూసుకున్న, ఒక నాయకత్వపు లక్షణాలు ఎలా ఉండాలో, ఒక బృందం కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఒక బృందం లోపల ఎలాంటి వాతావరణం ఉంటుందో, అదే బృందాన్ని ఒక నాయకుడు ఒక గమ్యం వైపు ఎలా నడపాలో, మరీ ముఖ్యంగా ఒక నాయకుడు ఎలా ఉండాలో అన్న ఆ లక్షణాలని కానీ, ఆ విలువలను కానీ ఎంతో చక్కగా, ఎంతో అర్థమయ్యే విధంగా అయితే ఇందులో పొందుపరచడం జరిగిందండి. ఈ 2 అంశాలు అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అంటే 2 దశాబ్దాల ప్రయత్నం తర్వాత విజయవంతమైన SLV3 కంటే ముందు జరిగిన విషయాలు కానివ్వండి, మిసైల్ అగ్ని విజయవంతం అవ్వకముందు కూడా ఎన్నో కష్టాలని, ఎన్నో ఎదురు దెబ్బలను అయితే ఎదుర్కొన్నారు. అవన్నీ చదువుతుంటే నాకు అనిపించింది అసలు చాలా బలంగా ఒక సంకల్పం చేసుకొని ఏదన్నా పని మనం ముందుకు తీసుకెళ్తే అది ఖచ్చితంగా అవుతుందని. అందరూ చదవాల్సిన పుస్తకం, మరీ ముఖ్యంగా విద్యార్థులు చదివితే వాళ్ళకి ఎంతో కొంత చాలా దోహదపడుతుందండి వాళ్ళ ప్రయాణంలో, వాళ్ళ కెరియర్స్లో. సో ఇలాంటి బుక్స్, దాని రివ్యూస్, వాటి అంశాలని ఇంకా మీరు వినాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మంచి మంచి పుస్తకాల మంచి అంశాలని మీ ముందుకు తీసుకొస్తుంటాను. మీకు కాంటెంట్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.